న్యూస్. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని రైల్వే స్టేషన్ కు దగ్గరలో రైల్వేకు సంబంధించిన 3వ లైన్ నిమిత్తం రైల్వే కాంట్రాక్టర్ గత 20 రోజుల క్రితం నీరు స్టోరేజ్ కోసమని గుంటలు తవ్వి నీరును నిల్వ చేశారు. ఆ నీరు ఈ రోజు రైల్వే కాంట్రాక్టర్ వారు కట్టలు తొలగించగా ఒక్కసారిగా పక్కనే నివాసం ఉంటున్న 5 కుటుంబాల ఇళ్లలోకి రావడం జరిగింది. 5 ఇండ్లు 20 నిమిషాలలో 3 ఫీట్ల ఎత్తుతో ఇళ్లలోకి నీళ్లు వచ్చి ముంచేశాయి. మొదటిగా రైల్వే వారు మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పి ఇప్పుడు కనీసం బాధితులకు ఎలాంటి సమాచారం లేకుండా రైల్వే వారు కట్టలు తెంచారని ఆవేదన వ్యక్తం చేశారు. రైల్వే ట్రాక్ వల్ల మన ఇప్పుడు ఎప్పుడు చెప్పాలన్న బెల్లంపల్లి అయితే ఈ గోడలన్నీ పోతాయి ఇవన్నీ పోతాయి అన్నారు. మొన్ననే పెట్టించుకున్నాం సారు మేమని కాలైన పడ్డా. అమ్మ ఏం పోదు మీది గోడ అని అన్నారు. గంతే 2 సార్లు పోయి లైన్ కట్టెక్కి కాలైన పడ్డా. 2 సార్లు పోయి కాలైన పడితే మీది ఎటు పోదమ్మా ఇగో గిట్ట తీస్తాం అని చెప్పారు. గంతే సారు. అన్న వాళ్ళు వాటర్ ఇస్తాయని కూడా ఏం చెప్పలేదు. 10 నిమిషాల్లో వాటర్ వచ్చేసినాయి మొత్తం. వీళ్ళు ఇటు పని అయిపోయింది, అటు పని చేయడానికి కూడా నీళ్ళని స్టోరేజ్ చేసుకున్నారు. సడన్ గా మొత్తం ఉన్నది ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. మేము అక్కడ పోయినా వాళ్ళు ఎవరు కలవలేదు. మేము ఎంత ఫోన్ మొత్తుకుంటా అంటే కూడా మమ్మల్ని చూసి ఉరుకుతాళ్ళు. వాళ్ళ సామాన్లు ఏదో ఉంటే పట్టుకొని పోతులు కానీ వాళ్ళు పిలిచినా కూడా రాలేదు. ఎప్పుడు నీళ్లు పడుతుంటే 5 సెకండ్ల 5 నిమిషాల ముందు పిలుస్తూనే ఉన్నాం, మొత్తుకునే ఉన్నాం. అరే రాన్రా బాబు సామాన్లు తీసుకో 2-3 రాన్రా అని కూడా ఇట్లా మొత్తుకుంటూనే ఉన్నా. అయినా మమ్మల్ని నుంచి పట్టాలి మీకు ఉరుకుతాలు కానీ ఒక్క పురుగు వచ్చి సాయం. మొత్తం 6 కుటుంబాలు నష్టపోయినాం బాగా. 7 కుటుంబాలు అన్ని తినడానికి తిండి కూడా లేదు. మొత్తం గిన్నెలు గిలాసుల కానుంచి పోయినాయి. ఇంట్లో పోదామంటే షాక్ సర్క్యూట్ అయిపోయిన భయానికే మీ ఇంట్లో పోలేదు. మీ ప్రాణాలు కాపాడుకోవడం అయిపోయింది. నేను ఇట్లా మా డాడీని తీసుకెళ్ళి పోవాలంటే పాము నైమల్ని తిరుగుతా ఉంది నీళ్ళల్లో. అది సపరేట్ ఆయన ఎత్తుకొని బయటకు వచ్చేసింది. మేము ఏదైతే రైల్వే కాంట్రాక్టర్ అసమర్థత వలన దాదాపు 10, 11, 12 వార్డులో ఉన్నటువంటి ప్రజలు చాలా నష్టం జరిగింది. ఏంటంటే వాళ్ళ తార్ లైన్ వర్క్ నడుస్తున్నందుకు 20 రోజుల నుంచి ఏదైతే వాటర్ స్టాగ్నెట్ అయినాయో వాళ్ళు సడన్గా కట్టెదింపే వరకు వీళ్ళకి కనీసం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. వాళ్ళకి మున్సిపాలిటీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చామంటున్నారు, ఈ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చామంటున్నారు. కనీసం మాకు ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. వితౌట్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు సడన్గా కట్టెదింపేసరికి వీళ్ళ ఇళ్ళకి మొత్తం వాటర్ వచ్చినాయి. పాప చిన్న పిల్లలు వీళ్ళు పడుకొని ఉన్నారు, ఒకరు పడుకొని ఉన్నారు. వీళ్ళ ఫాదర్ అయితే పాపం పెరాలసిస్ పేషెంట్. వాళ్ళు పడుకొని ఉన్నప్పుడు సడన్గా వాటర్ వస్తే వాళ్ళ ప్రాణాలకి ఏమన్నా అయితే ఎవరంటే దీనికి సమానం ఎవరు చెప్తారు? పూర్తి బాధ్యత నేను చెప్తున్నా, ఖచ్చితంగా పూర్తి బాధ్యత రైల్వే కాంట్రాక్టర్ది. మేము ఖచ్చితంగా ఎమ్మెల్యే గారితో గౌరవ ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్కి వీళ్ళకి ఎటువంటి నష్టపరిహారం చెల్లించాలో ఖచ్చితంగా ఎమ్మెల్యే గారి పూర్తి సహకారంతో వీళ్ళకి నష్టపరిహారం చెల్లే విధంగా మేము మాట్లాడతామని మాటిస్తున్నాం. థ్యాంక్ యూ.